శివునికి ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం పుణ్యప్రదమైనదని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా మహాగమాస బహుళ చతుర్దశి రోజున శివుడు జన్మించిన రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో శివుడు భౌతిక విషయాలను అందించే విధంగా ఆరాధిస్తే విష్ణువుని మోక్ష ప్రదాతగా భక్తులు భావిస్తారు. దీన్నే శివరాత్రి అంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శివాలయాల్లో దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలోని దేవాదాయ అధికారులతో ఇన్ఛార్జి సహాయ కమిషనర్ రవీందర్ గుప్తా పలుసార్లు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఆదేశానుసారంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినానికి 2 రోజులకు ముందు నుంచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని దేవాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లను ఘనంగా పూర్తి చేశారు. శివరాత్రి పర్వదినం భక్తులు చేపట్టడంతో భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పనులు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. కంటేశ్వర్లోని నీలకంఠేశ్వర ఆలయం, నవీపేటలోని చారిత్రక రాజేశ్వర ఆలయం, ముక్కల్లో శైవక్షేత్రాలు, బీంగల్లో నందీశ్వరుడు, బిక్కనూరులో దక్షిణ కాశీగా బాసిల్లుతున్న సిద్ధరామేశ్వర ఆలయం, జుక్కల్, మద్నూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న శివాలయాలు సైతం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈరోజు శివరాత్రి ప్రత్యేకంగా చూస్తే ఉపవాస దీక్షలు ఉంటారు కాబట్టి వారిని దేవుణ్ణి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య